మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏ కోని మీ అద్దకు వచ్చున్నాము గనుక, దేవుడి మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చున్నాడు గనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంచి ఊపిరిని జీవాన్ని దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ ఈరోజు ఆయన సన్నిధి మనందరికీ తోడుగా ఉంచి ఆయన మాటల చేత మన హృదయాల వెలిగించాలనుకుంటున్నాడు కనుక ఆ మాటల చేత వెలిగించుకొని ఈరోజంతా దేవుడి సన్నిధానంలో మనం ఆనందిద్దాం. దేవుని పిల్లలు చూడగలిగితే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును అన్నాడు. నీతిమంతుల నివాస స్థలమును దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తాడని మనం చూడగలిగితే దేవుని పిల్లరా, అందులో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలే. నీతిమంతులు గృహాన్ని ఆయన ఎందుకు ఆశీర్వదించాలనుకుంటున్నాడంటే తన పిల్లలే అవినీతి పరులుగా, చీకటి సంబంధులుగా మారిపోయి పక్కనే నీతిమంతుడు పక్కన సుగృహం చుట్టూ వారు కూడా నివసిస్తుంటాడు. దేవుని పిల్లరా, కనుక ఈ నీతిమంతుడికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా నీతి అనేది తప్పకుండా అతను ఉండటానికి, అతను ఆశీర్వదించడం వలన ఇతని ఆశీర్వాదము ఇతని దీవెన ఆ చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఆలోచించి ఈ నీతి దగ్గరికి వచ్చి నిలబడతారని చెప్పేసి దేవుని యొక్క ఆలోచనతో దేవుని పిల్లరా, అనీతిమంతుల మధ్యన నీతిమంతుడు ఉన్నప్పటికీ ఆ నీతిమంతుడిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు అని చెప్తున్నాడు. దేవుని పిల్లరా, ఎవరైతే దేవుని ఆశీర్వాదం పొందక అనీతిమంతులుగా చీకటిలో ఎంతమంది నివసిస్తున్నారో వాళ్ళందరి కుటుంబాలు కూడా దేవుడు నీతిమంతులుగా ఆశీర్వదించి వెలుగో మార్గంలో నడిపించే విధంగా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చేయగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనాని కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. నైనా ఒక నీతిమంతుడు చూసినప్పుడు మేము అసూయపడేవారిమి కాక, కోపం తెచ్చుకొని ఆ నీతిమంతుడిని తిట్టేవారిమి కాక నా తండ్రి, నైనా చీకటిలో ఉన్న నీ పిల్లలు కూడా నైనా ఆ నీతిమంతుడిని చూసినప్పుడు నాయన నువ్వు ఎలా ఆశీర్వదించావో జ్ఞాపకం చేసుకొని నైనా వాళ్ళ అవినీతిని నైనా చీకటి సంబంధమైన పరిస్థితులు విడిచిపెట్టి ప్రతి ఒక్కరు కూడా నీ వలన ఆశీర్వదింపబడేవారుగా ఉండునట్లు కృప చూపమని అడుగుతున్నాయినా. ఎంతమంది నా తండ్రి చదువులు అయిపోయినా ఉద్యోగాలు లేక, ఉద్యోగాలు ఏటలో నా తండ్రి ఎదురు చూస్తూ పరిగెత్తుతూ నా తండ్రి ఉన్నారు నా తండ్రి. నైనా వారు నా తండ్రి ద్రోవ తప్పి పోకుండానైనా నీ పిల్లలందరికీ సరైన ఉద్యోగాలు మీరు కల్పించినైనా సహాయం చేసి వారిని కూడా మీరు నీతిమంతులుగా మార్చి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.